వెల్కమ్ టు ఆర్ఆర్ లాజిక్స్. ఈ వీడియోలో మనం హూ ఈజ్ హూ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసి శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. నెక్స్ట్ విజిలెన్స్ కమిషనర్లు ఏఎస్ రాజు అండ్ ప్రవీణ్ వశిష్ట. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చేసి సిఐసి రాజ్ కుమార్ గోయల్. నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీకి వచ్చేసి డాక్టర్ వినీత్ జోషి. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసి రవనీత్ కౌర్. అండ్ అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చేసి వి రామసుబ్రమణ్యన్. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి విజయ్ కిషోర్ రహత్కర్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ వచ్చేసి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అంటే వెనుకబడిన తరగతులకు వచ్చేసి శ్రీ హన్సరాజ్ గంగారాంజీ అహిర్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ కులాలకు వచ్చేసి కిషోర్ మక్వానా. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ తెగలు వచ్చేసి అంతర్ సింగ్ ఆర్య. అండ్ నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాండికర్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ సిఇఓ వచ్చేసి భువనేష్ వచ్చేసి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే సిఐఈ ప్రెసిడెంట్ వచ్చేసి రాజీవ్ మెమని. వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ ఆర్ ముకుందన్. డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ. అండ్ నెక్స్ట్ ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది. చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి ప్రెసిడెంట్ వచ్చేసి ప్రసూన్ జోషి. సిబిఎఫ్సి సిఇఓ వచ్చేసి శ్రీ రాజేంద్ర సింగ్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టిఐఐ ప్రెసిడెంట్ ఆర్ మాధవన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టిఆర్ఏఐ అనిల్ కుమార్ లాహోటి. 7వ పే కమిషన్ చైర్పర్సన్ వచ్చేసి అశోక్ కుమార్ మాథూర్. 8వ వేతన సంఘ చైర్పర్సన్ రంజన ప్రకాష్ దేశాయి. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి. 15 ఎన్కే సింగ్. 16 అరవింద్ పనాగరియా. నెక్స్ట్ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ శ్రీనివాస్ ఇంజేటి. ఎన్ఎస్ఈ ఎండి అండ్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ సుభాషిష్ చౌదరి. బిఎస్సి ఎండి అండ్ సిఇఓ సుందరామన్ రామమూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ హెడ్స్లలో కనుక చూసుకున్నట్లయితే చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ వచ్చేసి ఉపేంద్ర ద్వివేది. చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ వచ్చేసి దినేష్ కే త్రిపాఠి. చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ వచ్చేసి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. నెక్స్ట్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. నెక్స్ట్ ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్. నేవల్ స్టాఫ్ వచ్చేసి వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సయన్. ఎయిర్ వైస్ చీఫ్ వచ్చేసి ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ తపన్ కుమార్ దేఖా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రవీణ్ సూద్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ప్రవీణ్ కుమార్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పరాగ్ జైన్. అండ్ అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ రాకేష్ అగర్వాల్. జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి అభి శ్రీనివాస్. నెక్స్ట్ ఇండో టిబెటన్ బోర్డర్ పాలసీ ఐటీబీపీ శత్రుజిత్ సింగ్ కపూర్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేష్ శివమణి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ వచ్చేసి ప్రవీర్ రంజన్. సహస్ర సింబాల్ ఎస్ఎస్బి వచ్చేసి సంజయ్ సింగాల్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ పీయూష్ ఆనంద్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ వచ్చేసి అనురాగ్ గార్గ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ హెడ్స్ని కనుక చూసుకున్నట్లయితే మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. ఇతను 26 ఫ్రమ్ 11th డిసెంబర్ నుండి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లను కనుక చూసుకున్నట్లయితే 4 మెంబర్స్ ఉన్నారు. టి రవిశంకర్, గిరీష్ చంద్ర ముర్ము, స్వామినాథన్ జానకీరామన్ అండ్ పూనం గుప్తా. అలాగే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ వచ్చేసి చల్లా శ్రీనివాసులు శెట్టి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి సిఇఓ అతుల్ కుమార్ గోయల్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసి శివసుబ్రమణ్యన్ రామన్.
పిఎఫ్ఆర్డిఏ. నాబార్డ్ ఎన్ఏబిఏఆర్డిఏ. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కేవి షాజీ. తెలుగులో చూసుకున్నట్లయితే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్. నెక్స్ట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీది తుహిన్ కాంత పాండే. నెక్స్ట్ ఎల్ఐసి చైర్మన్ ఆర్ దొరైస్వామి. ఎస్బీఐ చైర్మన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చల్ల శ్రీనివాసులు శెట్టి ఆగస్టు 28 నుండి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి ఎండి వచ్చేసి సంజయ్ శుక్లా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఐ చైర్మన్ అజయ్ సేత్. భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ సిడ్బి చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్. అండ్ అలాగే ఫిక్కీ ఎఫ్ఐసిసిఐ. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ప్రెసిడెంట్ వచ్చేసి హర్షావి అగర్వాల్. ప్రెసిడెంట్ ఎలెక్ట్ అనంత్ గోయింకా. వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్. డైరెక్టర్ జనరల్ జ్యోతి వీజ్. నెక్స్ట్ నాస్కామ్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ప్రెసిడెంట్ వచ్చేసి రాజేష్ నంబియార్. చైర్మన్ వచ్చేసి సింధు గంగాధరన్. యునైటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా. అసోచామ్ ప్రెసిడెంట్ వచ్చేసి నిర్మల్ కుమార్ మిండా. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితాబ్ చౌదరి. సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి చైర్మన్. కేంద్ర ప్రత్యక్ష పన్నుల చైర్మన్ వచ్చేసి రవి అగర్వాల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వచ్చేసి వివేక్ చతుర్వేది. అంటే కేంద్ర పరోక్ష పన్నుల మరియు కస్టమ్స్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్. ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్. ఐబీపీఎస్ డైరెక్టర్ హరిదీష్ కుమార్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సిబిఎస్ఈ చైర్మన్ వచ్చి రాహుల్ సింగ్. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఎన్ఐటిఐ. ఇది జనవరి 1, 2015 ఏర్పాటు చేశారు. ఎన్ఐటిఐ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ వచ్చేసి మన ప్రధానమంత్రి. వైస్ చైర్మన్ డాక్టర్ సుమన్ కే బెర్రీ. సిఇఓ వచ్చేసి నిధి చిబ్బర్. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ వచ్చేసి వి నారాయణ్. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అజిత్ కుమార్ మహంతి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ పద్మకుమార్ ఈఎస్. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఏ రాజరాజన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ చైర్మన్ వచ్చేసి డాక్టర్ సమీర్ వి కామత్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసి మిథున్ మన్హాస్. తాత్కాలిక సిఇఓ హేమాంగ్ ఆమీన్. తాత్కాలిక కార్యదర్శి వచ్చేసి దేవజిత్ సైకియా. అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్ జైషా. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా. సిఇఓ సంజోగ్ గుప్తా. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసి సౌరవ్ గంగూలీ. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా చైర్మన్ వచ్చేసి జియానీ ఇన్ఫాంటినో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ వచ్చేసి కిర్స్టీ కోవెంట్రీ. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్. ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఐఏఓ చైర్మన్ పిటి ఉషా గారు. అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య తయ్యబ్ ఇక్రమ్. హాకీ ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చేసి దిలీప్ టిర్కీ. నెక్స్ట్ వచ్చేసి కేబినెట్ కార్యదర్శి టివి సోమనాథన్. రక్షణ కార్యదర్శి వచ్చేసి రాజేష్ కుమార్ సింగ్. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. హోం కార్యదర్శి గోవింద్ మోహన్. రెవెన్యూ కార్యదర్శి వచ్చేసి అరవింద్ శ్రీవాస్తవ. ఆర్థిక కార్యదర్శి వచ్చేసి అజయ్ సేత్. ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు మద్దిరాల. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ వచ్చేసి అనురాధ ఠాకూర్. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం సెక్రటరీ అరుణీష్ చావ్లా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వ్యయ శాఖ కార్యదర్శి వచ్చేసి ఉమ్లున్మాగ్ ఉయాల్నామ్. పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్. యూనియన్ లా సెక్రటరీ అంజురతి రాణా. నెక్స్ట్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసి కేఎన్ శాంత్ కుమార్. నెక్స్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి శ్రీమతి షెఫాలి బి శరణ్. భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు వచ్చేసి అనంత నాగేశ్వరరావు.
నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రధాన కార్యదర్శి వచ్చేసి ప్రమోద్ కుమార్ మిశ్రా అండ్ శక్తికాంత దాస్ ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ప్రధాన నరేంద్ర మోడీ ప్రధాన సలహాదారుడు వచ్చేసి ఎస్హెచ్ అమిత్ ఖరే అండ్ తరుణ్ కపూర్. భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వచ్చేసి అజయ్ కుమార్ సూద్. నెక్స్ట్ ప్రధాన ప్రైవేట్ కార్యదర్శి వచ్చేసి నిధి తివారీ అండ్ వివేక్ కుమార్ హార్దిక్ సతీష్ చంద్ర షా. నెక్స్ట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI చైర్మన్ వచ్చేసి సంతోష్ కుమార్ యాదవ్. అండ్ నెక్స్ట్ లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విల్కర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయుక్త వచ్చేసి జస్టిస్ పి లక్ష్మణారెడ్డి. తెలంగాణ లోకాయుక్త వచ్చేసి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేసి అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ TG సీతారాం. ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి శ్రీ పర్వతనేని హరీష్. కొత్త డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి రాజీవ్ సింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15వ భారతదేశ రాష్ట్రపతి వచ్చేసి ద్రౌపది ముర్ము గారు. ఈమె 2022 జూలై 25 నుండి పదవిలో ఉన్నారు. 14వ రాష్ట్రపతి వచ్చేసి రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ఉపరాష్ట్రపతి వచ్చేసి జగదీప్ ధంకర్. ఇతను 14వ. ఇప్పుడు 15th ప్రజెంట్ వర్క్ చేసేది ఎవరు? సిపి రాధాకృష్ణన్. 12 సెప్టెంబర్ 2025 నుండి పదవిలో ఉన్నారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. ఇతను 53వ న్యాయమూర్తి. 52 జస్టిస్ BR గవై. 51 జస్టిస్ సంజీవ్ ఖన్నా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోక్సభ నాయకుడుగా పనిచేస్తారు, అలాగే నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా, లోక్సభ డిప్యూటీ స్పీకర్ M తంబిదొరై టిల్ 25 మే 2019. అప్పటి నుండి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఉత్పల్ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ. ఇతన్ని PC మోడీ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ నాయకుడు JP నడ్డా, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇతను 26. ఎన్నికల కమిషనర్లో ఇద్దరు ఉంటారు, ఇంకా సుఖ్బీర్ సింగ్ సంధు అండ్ వివేక్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 23వ న్యాయ కమిషన్ చైర్మన్ లా కమిషన్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ CEO సతీష్ కుమార్ గారు. నీతి ఆయోగ్ CEO ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం హూ ఈజ్ హూ 2026 గురించి తెలుసుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.